హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేయబోతున్నామండి. ఇది కొంచెం మిర్రర్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేయబోతున్నాము. సో దీనికి నేను స్క్వేర్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నానండి. సో దానికి ఫస్ట్ నేను ప్యాచెస్ రెడీ చేసుకుంటున్నాను. సో ప్యాచ్ చేయడానికి నేను బిగ్ సైజ్ స్క్వేర్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా 4 స్క్వేర్ కుందన్ స్టిక్ చేసిన తర్వాత పర్ల్ చైన్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఇలా కట్ చేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను. నార్మలీ మనం ఎంబ్రాయిడరీ వర్క్ వేసినప్పుడు స్క్వేర్ మిర్రర్కి కుడతారు కదండి, సో ఆ షేప్ వచ్చేలాగా నేను స్టిక్ చేసుకున్నాను. సో ఇలా ప్యాచెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ ప్యాచెస్ని నేను ఓవరాల్ బ్యాంగిల్ స్టిక్ చేయకుండా జస్ట్ 4 ప్యాచెస్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఒక సింగిల్ బ్యాంగిల్కి ఓన్లీ 4 ప్యాచెస్ యూస్ చేస్తున్నాను. సో ఇలాగా ప్యాచ్ స్టిక్ చేసిన తర్వాత కావాలంటే మనం ఫస్ట్ ప్యాచెస్ స్టిక్ చేసుకుని తర్వాత ఇలాగా స్మాల్ స్క్వేర్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. బట్ నేను ఫ్లోలో వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఫస్ట్ ప్యాచ్ స్టిక్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఆర్ఎల్స్ మనం జస్ట్ 4 ప్యాచెస్ స్టిక్ చేసుకుని బ్యాంగిల్ ప్లెయిన్గా వదిలేయచ్చు. అప్పుడు కొంచెం మోడర్న్గా అండ్ కడా టైప్లో లుక్ ఉంటుంది. సో ఇలాగా అంటే మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి 4 ప్యాచెస్ ఎంత డిస్టెన్స్లో సరిపోతుంది అనేసి మార్క్ చేసుకున్న తర్వాత ఆ గ్యాప్లో మనం ఇలా స్మాల్ సైజ్ స్క్వేర్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాం. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే ప్యాచ్ మనం రెడీ చేసుకున్నామో అది స్టిక్ చేస్తున్నాం. సో ఈ స్ట్రాంగ్గా స్టిక్ అవ్వడానికి ఓహెచ్పి షీట్ మీద చేసాం కాబట్టి సో క్లిప్ పెట్టి డ్రై అవ్వడానికి వదిలేయాలి. సో దట్ అది స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. సో యాక్చువల్గా మనకి వీడియోలో అంత లుక్ లేదు, బట్ డైరెక్ట్గా చూస్తే కొంచెం బ్రైట్ మెరూన్ కలర్లో కనిపిస్తుంది. I hope you like this video. Please do like, share and subscribe.